తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారు అంటారు. మరి స్త్రీలు ఎక్కడైతే అధికారాన్ని చేపడతారో అక్కడ న్యాయం 4 పాదాల నడుస్తుంది అంటుంది స్టార్ మహిళ. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో స్టార్ మహిళ. మరి ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలుసా? తమ తమ వృత్తుల్లో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినటువంటి 4 స్టార్ మహిళలు వచ్చేస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ మోనికా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి డాక్టర్ శ్వేత. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తా. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విద్య. అనుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. లాయర్ అర్చన. ఒక పక్కన సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకొక పక్కనేమో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, ఇక్కడేమో డాక్టర్ గారు, లాయర్ గారు, యాంకర్ గారు. అమ్మ బాబోయ్, మామూలు కాదనమాట ఇవాల్టి ఎపిసోడ్. హార్టీ వెల్కమ్ టు ద స్పెషల్ ఉమెన్స్ డే స్పెషల్ స్టార్ మహిళ. ఈ రోజు మీరందరూ అలా నడుచుకొని వస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు ఈ రోజు ఈ పొజిషన్ లోకి రావడానికి పడ్డటువంటి ఒక కృషి, ఐ కుడ్ ఫీల్ దట్ ఇమోషన్ అన్నమాట. లిటరలీ అంటే ఈజీ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వటం. మోనికా, హ్యాట్స్ ఆఫ్ టు యు. సూపర్ డెడికేషన్. ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళడానికే భయపడితే పోలీస్ ఉద్యోగంలోకి వెళ్లి దాని చదువులు చదివి ఈ రోజు ఇక్కడి వరకు రావాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి. సూపర్ మోనికా, సూపర్. అలాగే ఒక డాక్టర్ అవడం ఈజీ అనుకుంటున్నారా? ఎన్ని రాత్రులు నిద్ర మానేస్తే, ఎన్ని పుస్తకాలు చదివితే, ఎన్ని సర్జరీలు చేస్తే అదిగో అలా అవుతారు. సో డాక్టర్ శ్వేత, మా ప్రాణాలు మీ చేతిలో. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అమ్మ బాబోయ్, 2+2 ఎంత అంటేనే 4 సార్లు ఆలోచిస్తాను నేను. అలాంటిది ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఈ క్యాల్కులేషన్స్, వీటన్నిటి మధ్యలో రకరకాల మనుషులు వాళ్ళ ఈగోల్ని బ్యాలెన్స్ చేయడం ఈజీ అనుకుంటున్నారా? అదంతా చదవడం అంత ఈజీయా? చదివింది అయ్యింది విద్య. సూపర్. మామూలుగా ఇంట్లో ఏదైనా ఒక చిన్న టాపిక్ వస్తే వాదించడానికి కింద నుంచి షివరింగ్ వస్తుంది. అంతమంది మధ్యలో అన్ని లా పాయింట్లు తీసుకొని వాదించి కేసుని గెలవటం ఈజీయా? నో. అర్చన, సూపర్. వీళ్ళందరూ ఇలా అవ్వడానికి ఈ రోజు ఈ పొజిషన్ కి తీసుకొచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకి జోహార్. మీ తల్లిదండ్రులకి అలాగే మా అమ్మా నాన్నలకి కూడా. మగువాని సహనానికి సరిహద్దులు కలవా. ఇవాళ కాసేపు మీ టెన్షన్లు, మీ స్ట్రెస్సులు, మీ జాబ్ ఒత్తిళ్లు అన్ని పక్కన పెట్టేసి స్టార్ మహిళలో సరదాగా ఆడుకుందామా? ముందు అర్చన గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఇప్పుడు లాయర్ గా చాలా రకాల లాయర్స్ ఉంటారు కదండి, లైక్ సివిల్, క్రిమినల్, ఇంకేమేమి ఉంటాయి? ఫ్యామిలీ, మ్యాట్రిమోనియల్. ఓకే, నేను అన్ని చేస్తాను. ఓ నాలాగా మీరు ప్రీ రిలీజ్ చేస్తారు, ఆ షో చేస్తారు, గేమ్ షో చేస్తారు, అన్ని. అండ్ వి గో టు ఆల్ ద కోర్ట్స్, అన్ని కోర్ట్స్ వెళ్తాము ఇంక్లూడింగ్ హై కోర్ట్. మీలాగా లా చదవాలనుకుంటున్నటువంటి అమ్మాయిలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఆడపిల్లలు అనుకుంటారు లా ప్రొఫెషన్ లో ఓన్లీ మెన్ కి మాత్రమే ఎక్కువగా ఫ్యూచర్ ఉంటుంది, కెరియర్ బాగుంటుంది అని అనుకుంటారు. బట్ ఐ ఫీల్ దట్ ఆడపిల్లలకు కూడా చాలా మంచి ప్రొఫెషన్ అండ్ చాలా తక్కువగా ఉన్నారు ఆడపిల్లలు మన సమాజంలో. లాయర్స్ దే ఆర్ జస్ట్ కౌంటబుల్. ఓకే, ఒక ఆడపిల్లకి అవేర్నెస్ ఇస్తే లాయర్స్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నా ఒక నమ్మకం. అవును, ఊరికే మొగుడుతో వాదిస్తే లేకపోతే నాన్నలతో వాదిస్తే ఫీజు కూడా రాదు. నెక్స్ట్ విద్య.
విద్య గారు మీరు జిఎస్టి డిపార్ట్మెంటేనా? అవునండి. ఇది ఏం చదివితే అవుతారండి? గ్రూప్ 2 జాబ్ అండి ఇది. సో ఈ ప్రొఫెషన్ లోకి రావాలి అంటే ఎంత డెడికేషన్ ఉండాలో చెప్పండి ఆడపిల్లలకి. ఎనీ ప్రొఫెషన్ అండి డెడికేషన్ 100% ఉండాలి. సో మీరు రాత్రి తెల్లవారులు చదువుకునే వాళ్ళ బాగా? ప్రిపరేషన్ టైంలో ఊరికే ఆ ఫోన్లు చూసే బదులు అదైతే చదువుకోవచ్చుగా, ఉద్యోగం వచ్చేస్తుంది. అండ్ డాక్టర్ శ్వేత, మీరు మీ స్పెషలైజేషన్ అండి? నేను గైనకాలజిస్ట్ అండి. ఇప్పుడు ఈ గైనకాలజీ అనేటువంటి డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇంకా ఊర్లలో ఉండేటువంటి చాలా మంది ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ సైకిల్ గురించి కానీ పీరియడ్స్ గురించి కానీ అవగాహన లేదు. వాటి గురించి ఏం చేస్తుంది? లైక్ గవర్నమెంట్ ఎనీ ప్లాన్స్? మన ఊళ్ళల్లో ఆడపిల్లలు మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ చదువు గురించి మన తెలంగాణ ప్రభుత్వము అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. కాకపోతే అది ప్రతి అమ్మాయికి చేరుతుందా అనేది అధ్యయనం ఇంకా కావాలి. అవును. అండ్ ఫైనలీ మౌనిక, సబ్ ఇన్స్పెక్టర్, ఎన్నేళ్ళైందండి మీరు ఈ ప్రొఫెషన్? 2018 బ్యాచ్ అండి నేను. 2018. యా. మీ ట్రైనింగ్ అంతా ఎక్కడ జరిగింది? బేసిక్ ట్రైనింగ్ వచ్చేసి తెలంగాణ పోలీస్ అకాడమీలో 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 2 months గ్రౌండ్స్ ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ 1 month బెటాలియన్ ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ 1 month ఎక్స్ట్రీమిస్ట్ పిఎస్ అటాచ్మెంట్. ఆఫ్టర్ దట్ 5 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మాకు పోస్టింగ్ ఇస్తారండి. అన్ని ఆఫ్టర్ దట్ అయిన తర్వాత ఆవిడ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. ఆఫ్టర్ దట్ అర్థమైందా మీకు? మరి ఇంట్లో అమ్మా నాన్న పోలీస్ ఉద్యోగం నీకెందుకే అని చెప్పలేదా? అలా ఎప్పుడు చెప్పలేదు. ఎంకరేజ్ చేశారు? యా, చాలా ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పటి నుండి స్టడీస్ వైజ్ అయినా కానీ ఏ స్టెప్ నేను తీసుకోవాలన్నా కానీ వాళ్ళు ఎప్పుడు నో చెప్పింది లేదు. అంటే ఐ కెన్ జస్టిఫై, నేను ఏం చేస్తున్నానో ఏం చేయగలుగుతానని నేను జస్టిఫై చేస్తే వాళ్ళు దేనికే ఆబ్జెక్ట్ చేయరు. సో మీకు అనిపించలేదా అరే పోలీస్ ఉద్యోగంలోకి వెళ్తే ఒక్కోసారి నైట్ డ్యూటీస్ ఉంటాయి, నేను వెళ్ళాల్సి వస్తుంది, ఎవరు ఉండరు నాతో పాటు, మనకి ఎలాగా అంటే వెళ్ళేటప్పుడు తమ్ముడైనా తీసుకుని వెళ్ళు అనే బ్యాచ్ కదా, సో అట్లా మీకు అనిపించలేదా ఇప్పుడు? అలా ఎందుకు అనిపిస్తుందండి? ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా కానీ లేడీస్ బయట తిరగాలన్నా కానీ మేము కూడా ఉండి మేము బయట డ్యూటీస్ చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసి నార్మల్ ఐటీ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళు ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరున్నా కానీ వాళ్ళు చేసేవాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. దాంతో నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. సూపర్ అండి. సో అందరికి 100 పాయింట్లు. సో మీరు అందరూ చెప్పారు మీ ప్రొఫెషన్ గురించి, మరి నేను నా ప్రొఫెషన్ గురించి చెప్పుకోవద్దు? యాంకరింగ్. అసలు ఇదొక ప్రొఫెషన్ అని కూడా తెలియకుండా నేను ప్రొఫెషన్ లోకి వచ్చా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఎలాగైతే మీ ప్రొఫెషన్స్ లోకి రావచ్చు అని చెప్పారో నేను కూడా చెప్తున్నాను, బోలెడంత మంది హ్యాపీగా రావచ్చు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్. కాకపోతే ఒక్కటే, ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా మీకు కావాల్సిందల్లా కమిట్మెంట్, డెడికేషన్, ఫోకస్ అండ్ పేషెన్స్, ఓపిక. ఏది ఒక్క రోజులో జరగదు. సో ఓపిక్ గా మీరు ఎదురు చూసినట్టయితే డెఫినెట్లీ మీకు కావాల్సినటువంటి రిజల్ట్స్ ఉంటాయి. సుమంది తొక్కేస్తుంది, గాడిద గుడ్డు, వంకాయ పులుసు అంతా పక్కన పెట్టండి. ఎవరి టాలెంట్ వాడిది ఉన్నట్టయితే డెఫినెట్ గా రాణించగలుగుతారు. సో మనం మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ లో 6 ప్రశ్నలు ఉంటాయి. మీకు సమాధానం తెలిస్తే బజర్ నొక్కి చెప్పేసేయండి. 20 పాయింట్స్, లేకపోతే -10. ఫస్ట్ ది ఒక వ్యక్తి పేరు, కానీ జంబుల్డ్ గా ఉంటుంది. కలిపితే ఆ వ్యక్తి పేరు వచ్చేస్తుంది. రెడీ? మౌనిక. కమల్ హాసన్. కమల్ హాసన్. ఆయన ఎందుకు ఇవాళ మహిళా దినోత్సవానికి వచ్చారు? చూద్దాం. కమలా హ్యారిస్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చరిత్ర సృష్టించింది కదా ఆవిడ. కానీ మౌనిక కూడా ఇక్కడ సృష్టించింది. -10. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? అలాగే ఇప్పుడు యుఎన్ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఉంది కదా అమెరికాలో. సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక మహిళ రాలేదు. సిన్స్ ఏజెస్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పురుషులే దాంట్లో ఉన్నారు. పురుషుల ఆధిక్యత నడుస్తోంది. ఇన్ఫాక్ట్ మహిళలకి కావాలి అని చెప్పి అందులో మార్జిన్ కూడా ఉన్నప్పటికీ, మహిళల రైట్స్ కోసం పోరాడుతున్నప్పటికీ ఎవరు కూడా ఆ పోస్ట్ కి రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎన్ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఒక అమ్మాయి, ఆకాంక్ష అరోరా ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, తను పోటీ చేస్తుంది. సో లెట్స్ ఆల్ సపోర్ట్ హర్. ఇక నెక్స్ట్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇల్లాలి డాష్ ఇంటికి వెలుగు. శ్వేత. చదువు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. చూద్దాం రైటా కాదు? రైట్. ఇప్పుడు ఒక సినిమా పేరు, కానీ మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది రివర్స్ లో. విద్య. ఆడదే ఆధారం. ఆడదే ఆధారం. కరెక్టా కాదా చూద్దాం. రైట్. ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటి నాటి బ్యూటీ బ్యూటీ ప్రణయానా. ఏమంటారు విద్య?
ఆడదే ఆధారం అంటే మీ టేక్ ఆన్ ఇట్. ఆడదే ఆధారం ఎందుకు అంటే ఒక లేడీ తన ఫ్యామిలీనే కాదు ఒక సొసైటీని కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ ప్రొఫెషన్స్ లోకి వచ్చేసిన తర్వాత కేవలం ప్రొఫెషన్ మాత్రం కాదు మనందరం చూసుకునేది, ఇంటిని చూసుకుంటూ ప్రొఫెషన్ ని చూసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఆడదే ఆధారం. మగవాళ్ళు చేయరని చెప్పట్లేదు, మగవాళ్ళు కూడా చేస్తారు, కానీ ఎక్కువ శాతం వాళ్ళు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మాక్సిమం అంతా ఇంటి పనులన్నీ ఆడవాళ్ళకి అప్పచెప్పేస్తారు. కానీ ఆడవాళ్ళు బయట ప్రొఫెషన్ లోకి వచ్చినప్పుడు ప్రొఫెషన్ ని చూసుకుంటారు, ఇంటిని చూసుకుంటారు. సో దట్స్ వై ఆడదే ఆధారం. మ్యూజిక్ బిట్ వస్తుంది, పాట ఏంటో కనుక్కోవాలి. ఓకేనా? శ్వేత. మగువా మగువా లోకానికి తెలుసా ఈ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. విందాం కరెక్టా కాదా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు సో కలవా. శ్వేత, ఒక డాక్టర్ గా మీకు ఒక్కొక్కసారి టైమింగ్ తో సంబంధం లేకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉంటారు కదా, అది ఏదైనా చెప్తారా మాకు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ పరిస్థితుల్లో చూస్తే ఒక పేషెంట్ వచ్చారు, అంటే షీ వాజ్ ఇన్ లేబర్, కాన్పు నొప్పుల్లో ఉన్నారు, యాక్టివ్ లేబర్ లో ఉన్నారు. మనం లాక్డౌన్ ఫస్ట్ రోజు, అది ఫస్ట్ డే, ఐ థింక్ 22nd నా బర్త్డే, నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ రోజు మాకు కమ్యూనికేషన్ కి కూడా ఇబ్బంది ఉండే, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండే, నాకు ఒక హెల్పింగ్ స్టాఫ్ లేరు. ఆ రోజు పేషెంట్ నేను ఒక్కదాన్ని. లక్కీగా మా హస్బెండ్ ఇస్ ఎ పీడియాట్రిషియన్ వచ్చారు, మేము ముగ్గురమే ఉన్నాము. ఏ సపోర్ట్ లేకుండా చాలా ఐ మీన్ ఇట్ వాజ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్. అక్కడ ఏం మానిటరింగ్ లేకున్నా మేము చేయగలము. సో ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు హ్యాండిల్ చేస్తున్నాము. ఈ కరోనా సీజన్ లో చాలా ఎమర్జెన్సీస్ లో ఇదొక ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. దట్ ఈస్ అమేజింగ్ శ్వేత. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇమేజెస్ వస్తున్నాయి. ఇమేజెస్ అన్ని తెలిస్తేనే బజర్ నొక్కండి, లేకపోతే వద్దు. ఓకే, చూడండి. విద్య. వన్ ఇస్ అనుష్క. పైన పైన కూడా అనుష్కేనా? 10 9 8 క్లూ ఇవ్వండి ప్లీజ్. 5 4 3 2 1. సో మీరు అనుష్క అని డిసైడ్ అయ్యారు, ఇంకొక పేరు కూడా అనుష్కనే అనుకుంటున్నారు. ఎస్. ఓకే, చూద్దాం. కంగనా రనౌత్. సో అలా మీకు -10. హాఫ్ కరెక్ట్ చెప్పాను కదా. యా, ప్లీజ్ కన్సిడర్ సుమా మేము గారు. హాఫ్ GST కడితే మీరు ఒప్పుకుంటారా? సుమా గారు దానికి దీనికి లింక్ పెట్టకండి ప్లీజ్. ఫుల్లు కట్టమంటారుగా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 140 శ్వేత. చార్మడిలో మన రెండో రౌండ్. ఏవండి ఆవిడొచ్చింది. ఈ రౌండ్ లో నేను కాదు, వేరే వాళ్ళు టాస్క్లు ఇస్తారు మీకు. మొదలెట్టేద్దాము విత్ శ్వేత లీడ్ లో ఉన్నారు కాబట్టి. చూడండి, ABCD. ఏ. ఈ రోజు పార్టిసిపెంట్స్ కి మేము ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే వృత్తిరీత్యా అంటే ప్రొఫెషనల్ గా వాళ్ళు సాధించిన విజయాల కోసం చెప్పాలి. వృత్తిపరంగా మీరు సాధించిన విజయం. 14 లో సర్వీస్ లో జాయిన్ అయ్యి 3 years వరంగల్ లో చేశానండి. తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వచ్చాను. ఇప్పుడు గైనకాలజీ అంటే ఎప్పుడు అది ఒక హడావుడి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. చూసే వాళ్ళకి కంటే దాని ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకే దాని వాల్యూ ఏంటో అర్థం అవుతుంది. ఈ కరోనా సీజన్ లో అంటే నేను మళ్ళీ దాని గురించే కోట్ చేస్తున్నాను. మా గైనిక్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండే, అంత బ్యాడ్ సీజన్ లో కూడా చేసాము. ఆల్మోస్ట్ మా గాంధీ మెడికల్ కాలేజ్ లో 1200+ కోవిడ్ డెలివరీస్ చేసాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా వచ్చి మళ్ళీ ఆ PPE కిట్లు పై నుంచి కింద వరకు తొడుక్కొని లోపలంతా చెమట పడుతుంటే అస్ట్రోనాట్స్ లాగా కంప్లీట్ గా డెడికేషన్ తో అక్కడే ఫోకస్ పెట్టుకొని ఆ డెలివరీ చెయ్యాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకని మీ ఒక్కరికి ఆల్ డాక్టర్స్ ని మేము రిప్రజెంట్ చేస్తూ అందరికీ పాదాభివందనం. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. సో ఇప్పుడు శ్వేత గారు చెప్పిన దానికి వెలకట్టలేము, కానీ జస్ట్ జనరలీ పాయింట్స్ ఇవ్వాలి కాబట్టి పాయింట్స్ చూద్దాం. 20 points, ఇదే మాక్సిమం. నెక్స్ట్ విద్య గారు. ABCD. బి. బి. హాయ్ సుమ గారు, నా పేరు స్వాతి. నేను పార్టిసిపేట్కి ఇచ్చే టాస్క్
మీ వృత్తికి సంబంధించి విజయాల గురించి చెప్పండి. వృత్తిపరంగా ఏదైనా కానీ లేకపోతే మీరు సాధించిన విజయం కానీ ఎనీథింగ్. నా లైఫ్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అంటే గ్రూప్ 2 సెలెక్ట్ అవ్వడమే. ఓవర్ 7 lakh పీపుల్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అండ్ దాంట్లో 5.5 lakhs అపియర్ అయ్యారు. 1000 పోస్టులు ఉన్నాయి ఫైనల్ గా. సో వీఆర్ అమాంగ్ దెమ్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. 2014 తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కొత్త జాబ్స్ వస్తున్నాయని చెప్పేసి స్టార్టెడ్ ప్రిపరేషన్ అప్పుడు. సో అది అలా మెల్లగా కంటిన్యూ అవుతూ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి తర్వాత మధ్యలో కొన్ని కోర్ట్ కేసెస్ డిలేస్ వి హావ్ గాన్ త్రూ ఎ లాట్. సుమా గారు లాస్ట్ కి మాకు 2020లో పోస్టింగ్ వచ్చింది. సో వేణుమాధవ్ చెప్పినట్టు 2014 నుండి స్ట్రగుల్ చేస్తే 2020లో జాబ్ వచ్చింది. ఇప్పటికి వచ్చింది అనమాట జాబ్. ఎస్. ఓకే. సో నా లైఫ్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అంటే ఇదే. థ్యాంక్ యూ సో మచ్ విద్య. చూద్దాము ఎన్ని పాయింట్స్. మీ కృషికి మీ పనితనానికి జోహారు. థ్యాంక్ యూ. పాయింట్లు 20. రామచవర గమన నిన్ను చూసి ఆగగలనా. అర్చన. హాయ్ సుమ గారు, ఇప్పుడు నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే వృత్తిపరంగా మీకున్న అనుభవాల గురించి చెప్పండి. ఏదైనా మర్చిపోలేని సంఘటన. నేను వరంగల్లో పుట్టాను, పెరిగాను, డిగ్రీ వరకు చేశాను. దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి హైదరాబాద్ కి వచ్చాను. ఐ వర్క్ హియర్ అండ్ దెన్ ఐ వెంట్ టు లండన్ కి వెళ్లాల్సి వచ్చింది. సో లండన్ లో జాబ్ చేశాను. ఇక్కడ కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది ఇండియాకి. సో ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి. ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ అండ్ స్టార్టెడ్ హెల్పింగ్ మై హస్బెండ్ కంప్లీట్లీ ఫుల్ ఫ్లెష్ గా. అప్పుడు ఆయనకి ఓకే అనిపించింది, చదవడమే మంచిదైంది. ఆయనకు ఒక రైట్ హ్యాండ్ ని నేను. సో ఐ హెల్ప్ హిమ్ ఇన్ ఆల్ ద వేస్. సో వి డీల్ విత్ ద కేసెస్ కంప్లీట్ గా. మేము ఇద్దరం కలిసి కేసెస్ డీల్ చేస్తాం. ఇప్పుడు సరే ఈ లా పరంగానైనా కనీసం నేను సేవ చేయగలుగుతానేమో అన్నట్టుగా ఐ టుక్ అప్ దిస్ లా. సో లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ అందరికీ చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసి ఉండాలి. కానీ ఎవరికి తెలుసు అండి, అసలు ఏమీ తెలియదు. మాకు తెలిసినటువంటి లాస్ ఏంటో తెలుసా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వస్తే క్రాస్ చేయకూడదు. ఒక ఉమెన్ లా చదివి ఒక లాయర్ అవ్వడం అనేది చాలా proud feeling and it's really important too. I really suggest a lot of people to come up అంటే ఎక్కువగా ఆడవాళ్ళు రావాలని కోరుకుంటున్నాను ఈ ప్రొఫెషన్ లోకి. మేము కూడా. ఓకే అర్చన, చూద్దాము పాయింట్లు. ఇరవై పాయింట్లు. మౌనిక ఇప్పుడు నువ్వే కదా ఇంకా. డి. ఓకే సుమ గారు, నేను పార్టిసిపేట్ ఇచ్చే టాస్క్ ఏంటంటే మీ లైఫ్లో సంతోషమైన బాధాకరమైన సంఘటన గురించి మాట్లాడాలి. సంతోషమైన బాధైన పంచు. కోవిడ్ టైంలో మేము లాట్ ఆఫ్ డ్యూటీస్ చేసామన్నమాట. ఇనీషియల్ గా వెహికల్స్ అనేది బయటికి అంటే అన్నోన్ ఇంపార్టెంట్ కానీ థింగ్స్ కోసం వెళ్లే వాళ్ళు ఎవరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఆ రెగ్యులేషన్ చేసే వాళ్ళము అన్ని చెక్ పోస్ట్ పెట్టేసి వేసారుగా కొన్ని టపటపాలు కూడా. ఎవడైనా మాస్క్ లేకుండా కనిపించినా, పాస్ లేకుండా దొరికినా ఇట్రా. ఆ విధంగా ఒక రోజు నేను చెక్ పోస్ట్ డ్యూటీలో ఉన్నప్పుడు సడన్ గా ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చేసి నా వైఫ్ కి మార్నింగ్ 9 o'clock నుంచి అరౌండ్ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అంబులెన్స్ కి ఏది కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పారు. అదే టైంలో మా సిపి సార్ యాక్చువల్ గా కోవిడ్ టైంలో ఇలాంటి ఎమర్జెన్సీస్ కోసం అన్నట్టుగా అంబులెన్స్ ఒకటి పెట్టారనమాట. నేను దానికి కనెక్ట్ చేస్తే అదే టైంలో అది చందనగర్ లో వేరే దగ్గర బిజీగా ఉండే. ఇమీడియట్ గా పక్కనే ఉన్న మా ఇన్స్పెక్టర్ సార్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఇవ్వగానే సార్ అసలు 1 second కూడా థింక్ చేయకుండా నా వెహికల్ తీసుకొని నువ్వు వెళ్ళిపోమా అన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఒక చిన్న హట్ లో ఉంటారనమాట. ఫ్రమ్ యూపీ అనుకుంటా వాళ్ళు. అక్కడికి వెళ్ళాక లేడీ చాలా ఇబ్బంది పడుతుంది. వెంటనే తనని కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. షిఫ్ట్ చేసి ఇంకా నేను ఇక్కడ మళ్ళీ డ్యూటీస్ లో ఉండాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసాను. తను అక్కడికి సేఫ్ గా అడ్మిట్ చేసేసి వీల్ చైర్ లో ఇలా కూర్చోబెట్టానో లేదో తనతో ఉన్న వాళ్ళందరూ ఇలా పెట్టారండి. అది చాలు మార్నింగ్ నుంచి ఆ ఎండలో ఉండి చేసే శ్రమ మర్చిపోవడానికి. అది ఇప్పుడు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సాటిస్ఫాక్షన్ ఈ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల ఎన్నో దొరుకుతాయి. బీయింగ్ ఏ లేడీ ఇంకొక లేడీకి హెల్ప్ చేయమనేది చాలా అదృష్టం. అది బికాజ్ ఆ టైంలో మీరు ఒక దేవతగానే కనిపించుంటారు వాళ్ళందరికీ. సూపర్ యా ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ. పాయింట్స్ చూద్దాం. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. నిజానికి అందరికి 100 పాయింట్లు ఇవ్వాలి, కానీ 20 కాబట్టి డిసైడ్ చేశారు కాబట్టి ఇచ్చాము. కానీ మీ కృషికి మీ డెడికేషన్ కి 100 ఏంటి,
కోటి మార్కులు. సో నేల మీద విజయాల్ని సాధించినటువంటి ఈ గ్రేట్ ఉమెన్ అందరినీ కలిసాము. ఇప్పుడు ఆకాశంలో కూడా విజయాన్ని సాధించినటువంటి ఆ మహిళని కలుద్దామా? వినీలాకాశంలో విహరిస్తున్నటువంటి పైలట్ వినీలా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. వావ్, ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయింది కదా వినీలా. పైలట్ వినీలా. ఇదిగోండి అందరూ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. సో అందరూ ఆడుతూ ఉన్నారు చక్కగా. మేమందరం నేల మీద ఉండేటువంటి ప్రొఫెషన్ చేస్తూ ఉన్నాము. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు కొంచెం అలా పైకెక్కి మేము గాల్లో ఎగురుతూ ఉంటాం, కానీ మీరు మాత్రం లిటరలీ గాల్లో ఎగిరే ప్రొఫెషన్ ఎంచుకున్నారు. ఇప్పుడు అక్కడే. యా, అండ్ ఐ ఆల్సో హర్డ్ దట్ మీరు హార్స్ రైడింగ్ లో కూడా ఇండియాస్ రేస్ లో నంబర్ 1 వచ్చారు మీరు. నేను చేసింది షో జంపింగ్ అండి. రిపబ్లిక్ డే క్యాంప్ ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో అవుతుంది కదా. ఆ టైంలో ఎవ్రీ స్టేట్ కొందరిని పంపిస్తారు వాళ్ళ స్టేట్ ని రిప్రజెంట్ చేసి. సో 2005 కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ ద బెస్ట్ రైడర్ హార్స్ షో జంపింగ్ ఇన్ గర్ల్స్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఫస్ట్ టైం మీరు ఆ కమర్షియల్ ఫ్లైట్ ని నడిపినప్పుడు విత్ ప్యాసింజర్స్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? Of course, it's the most important moment in my life. And ఏమో నాకు అంత ఎమోషనల్ చెప్పడం రాదు, బట్ డెఫినెట్లీ సంథింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్. అంటే మీరు యు మస్ట్ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కదా. ఒకటేమో ఇంతమంది రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది, నేను సేఫ్ గా తీసుకొని వెళ్ళాలి. 800-900 km/h. నేను దానికంటే ఫాస్ట్ గా ఆలోచించాలి ఏమైనా అవుతుందో. సో యా, సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ అదొక అచీవ్మెంట్. ఇన్నేళ్ళు చేసింది ఆ రోజు. దట్స్ ద ఫస్ట్ స్టెప్. విచ్ వాజ్ యువర్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్? నేను యాక్చువల్లీ ట్రైనింగ్ కి కెనడాకి వెళ్ళాను 1 year or so. అది మీ ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్? ఓ అదా, మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లైయింగ్ చెప్పొచ్చండి మీరు, కానీ ఫ్లైట్ ఎక్కడం మానేరు కదా చెప్పిన తర్వాత. చెప్పండి. నాకు మామూలుగానే ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళు వచ్చి అనౌన్స్ చేస్తారు కదా, ద వెదర్ ఇస్ నాట్ గుడ్, ప్లీజ్ పుట్ సీట్ బెల్ట్, వి ఆర్ పాసింగ్ త్రూ టర్బ్యులెన్స్ అనగానే కింద నుంచి చిన్న వణుకు స్టార్ట్ అవుతుంది. అప్పుడే కరెక్ట్ గా ఈ హాలీవుడ్ సినిమాలు అన్ని గుర్తొస్తాయి. వాడు ఎస్ కమర్ అవన్నీ గుర్తొస్తాయి ఆ టైంలో. పర్లేదు చెప్పండి. 2 years 1.5 years ago ఫ్లైట్ లో వెళ్తున్నా, కాల్కటా టు కొచ్చిన్ లాంగ్ సెక్టర్. జనరలీ పైకి వెళ్ళిన తర్వాత అన్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మేమంతా కూల్ గా ఉంటాం, పెద్ద పని ఉండదు. జస్ట్ అప్పుడప్పుడు ఎయిర్ ట్రాఫిక్ హ్యాండిల్ వదిలేస్తారండి. ఆటో పైలట్ ఉంటుందండి. అంటే మేము మరి గంటలు అదే పట్టుకొని ఉండము. చాలా సార్లు చూసాను. పైలట్ ఎక్కడ అంటే బాత్రూమ్ లో ఉన్నారన్నారు, మరి ఎవరు నడుపుతున్నారంటే అదే నడుపుకుంటుంది అన్నారు. ఇట్లానే ముచ్చట్లు పెట్టుకుంటాం నేను నా కో పైలట్. సడన్లీ ఒక పెద్ద సౌండ్ లైక్ లౌడ్ బ్యాంగ్, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ సడన్ గా లెఫ్ట్ కి యో అయింది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఎంజిన్ ఫెయిల్ అయింది. సో జనరలీ చాలా మంది కెరియర్ లో వాళ్ళ లైఫ్ టైమ్ లో చూడరు, బట్ ఫర్ మీ సో ఎర్లీ ఇన్ మై కెరియర్ అది మెమరీ ఐటమ్స్ వచ్చేస్తాయి. లైక్ మేము ఎవ్రీ 6 months ట్రైనింగ్ చేపిస్తూ ఉంటారు కాబట్టి అది న్యాచురల్ గా మాకు ఇట్స్ ఇన్ బిల్ట్. చేయాల్సింది చేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి దగ్గరలో ఉన్న చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాము. ఎమర్జెన్సీస్ సిమ్యులేటర్ లో చేసినప్పుడు బాగానే ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. బట్ యూ టేక్ సమ్ టైమ్ టు రియాక్ట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. సో మా కో పైలట్ కొంచెం షాక్ లోకి వెళ్ళాడు. నేను చెప్పింది చేస్తున్నాడు తప్ప తను చేయలేకపోతున్నాడు తనంతలు తనేని. సో ప్యాసింజర్స్ అగైన్ వాళ్ళు పానిక్ కాకుండా నేను చూసుకోవాలి. దెన్ ఇదంతా ఒకటి నేను దించాలి. అండ్ తర్వాత కంపెనీ నన్ను పిలిచి ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు ఇలా చేసావు అని నన్ను పాయింట్అవుట్ చేయొద్దు ఏమి మిస్టేక్స్. మనం జస్ట్ సేఫ్టీ అనుకుంటాం కానీ చాలా ఉంటాయి దాని లీగల్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళు వస్తారు. ఇంతకీ ఇంకా ప్యాసింజర్స్ కి అర్థం కూడా కాలేదు అది ఎంజిన్ ఫెయిలియర్ అని. బట్ దే హర్డ్ ద సౌండ్. ఏదో అయింది. సో ఐ మేడ్ అన్ అనౌన్స్మెంట్, ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అయిందండి. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ మిమ్మల్ని చెన్నై తీసుకెళ్తున్నాను, కంపెనీ అరేంజ్మెంట్స్ చేస్తుంది మీకు మళ్ళీ కొచ్చిన్ వెళ్ళడానికి అని. సో మళ్ళీ వాళ్ళని నేను కొచ్చిన్ తీసుకెళ్లాను. పైగా ఆ టైంలో మీరు చేసేటువంటి అనౌన్స్మెంట్లు కూడా చాలా ఎక్కువగా అందరి సైకాలజీని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. అది వాయిస్ లో కూడా తెలియకూడదు. మీరు ఇలాంటప్పుడు ఇంకోటి ప్లాన్ చేయొచ్చుగా, మీకోసం ఇప్పుడు ఒక పాట అని అలాంటివి పెడితే కొంచెం రిలాక్స్ అయిపోతారు కదా అక్కడ అందరూ. మేము లోపల పెట్టుకుంటూ ఉంటాం. మీరు లోపల పెట్టుకుంటారా? అండ్ ఈ టర్బులెన్స్ సంగతి ఏమిటండి? ఎప్పుడు భయమేస్తుంది? నో, టర్బులెన్స్ ఇస్ నార్మల్. అదేం మాకు వెదర్ రేడార్స్ ఉంటాయి. సో వి ఎస్కేప్, దాని చుట్టూ తిరిగి వెళ్తాము, దాని నుంచి వెళ్ళాం థండర్ స్టార్మ్ నుంచి. దట్ ఈస్ వెన్ యూ యాక్చువల్లీ గెట్ టర్బులెన్స్. బట్ జనరల్లీ ఇట్ డజంట్ హ్యాపెన్. కొంచెం ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే మొత్తం తిరిగి వెళ్ళలేము కదా, ఎక్కడ దగ్గర వెళ్ళాలి. సో ఎక్కడ తక్కువ వెదర్ ఉంటుందో అది చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంచెం టర్బులెన్స్. సో ఆ రోజు అలా ఫెయిలియర్ అయినా సరే ఇంత సమర్థవంతంగా మేనేజ్ చేశారు కాబట్టి గ్రేట్ అండి, అసలు గ్రేట్.
వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్ ఆన్ స్టార్ మహిళా షో. Thank సో you so మీలాగా ఇలా కలలు కనేటువంటి చాలా మంది అమ్మాయిలు ఉండుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రొఫెషన్ లోకి రావడానికి? అమ్మాయిలు మేము చేయలేమేమో అనుకోవడానికి ఏం లేదు, లేకపోతే మేము ఇక్కడ ఉండము. అండ్ మాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు. జస్ట్ మీరు చూస్ చేసుకొని దాన్ని అకంప్లిష్ చేసి చూపించాలి అంతే తప్ప అమ్మాయిలు అబ్బాయిలు అని డిఫరెన్స్ అస్సలు ఉండదు మా ప్రొఫెషన్ లో. సో ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అంటే అప్పుడప్పుడు ప్యాసింజర్స్ వచ్చి అమ్మో అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కరెక్ట్ గా తీసుకెళ్తారా లేదో అనే వాళ్ళు ఉంటారు. అండ్ దే ఫీల్ సో ప్రౌడ్ సీయింగ్ విమెన్ అలా వచ్చి అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల ఎందుకో ఉమెన్ పైలట్స్ ని చూసినప్పుడు ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది. వీళ్ళైతే జాగ్రత్తగా తీసుకెళ్తారు, వీళ్ళకి వేరే ఏమి ఉండదు నావిగేషన్స్, కేవలం అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తారని అనిపిస్తుంది నాకు ఎందుకో చూసినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినీలా. మీరు ఇలాగే వినీలా ఆకాశంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మేము అందరం మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ప్రేక్షకులు, ఈ రోజు మిమ్మల్ని మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి ఎవరు? మీ సమాధానంతో పాటు మీ పేరు, ఊరు, ఫోటోని 9701366614 కి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వాట్సాప్ చేసినట్టయితే సరైన సమాధానం పంపిన వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి వారి ఫోటోల్ని రేపటి స్టార్ మైల్ లో ప్రసారం చేస్తాం. అంతేకాదండోయ్, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంపిక కాబడిన వారిలో నుంచి స్టార్ మైల్ లో పాల్గొనే 4 లక్కీ విజేతల ఫోటోల్ని శనివారం ప్రసారం చేస్తాం. స్టార్ మైల్ లో మన 3వ రౌండ్ రైట్ ఆర్ రాంగ్. సో ఈ రౌండ్ లో నేను 2 స్టేట్మెంట్స్ పాస్ చేస్తాను, మీరు రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి. అలా మీరు కరెక్ట్ గా చెప్తే 20 పాయింట్స్, దాంతో పాటు ఒక గిఫ్ట్ కూడా. సో వి విల్ స్టార్ట్ విత్ అర్చన. నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేయబోతున్నాను, మీ కుక్కర్ కూడా రెడీగా ఉంది. మీరు ఇంట్లో వంట వరపు చేస్తాను, అప్పుడప్పుడు కుక్ ఉన్నారు బట్ స్టిల్ చేయాల్సి మహిళలు ఏ రంగానికి వెళ్ళినా, ఆఖరికి రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వంట వార్పు కిచెన్ చూసుకోక తప్పదు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న న్యాయవాది దినోత్సవం జరుపుకుంటాము. రైటా రాంగా? రాంగ్. బాగా ఆలోచించుకోండి ఒకసారి. ద డే ఇస్ రాంగ్ ఐ గెస్. ద డేట్ ఇస్ రాంగా? యప్. ఓకే, సో ఇది రాంగ్ అంటారు. రైటా రాంగా చూద్దాం. నవంబర్ 26 రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం కాబట్టి రాజ్యాంగ ముసాయిదా పత్రాలపై తొలి సంతకాల రోజైనటువంటి నవంబర్ 26వ తేదీన జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఏంటో ఈ పదాలన్నీ చదవడమే మాకు చాలా కష్టంగా ఉంది. మీరేమో ఇవన్నీ చదివేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి లాయర్ అయిపోయారు. సతీ సహగమనం సాంఘిక దురాచారాన్ని రూపుమాపడంలో రాజారాం మోహన్ రాయ్ గారు చాలా కృషి చేశారు. రైటా రాంగా? కరెక్ట్. రైట్ ఆర్ రాంగ్? రైట్. రైట్. రైటా రాంగా చూద్దాం. రైట్ అండి, తీసేసుకోండి. అండ్ దాంతో పాటుగానే 20 పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు తీసుకోవాలి వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర తీసుకుంటారో మీ ఇష్టం. శ్వేత -20, మీకు 20 అండి. మౌనిక మీకు మంచి దోశ పెనం ఉంది. మీరు ఎన్ని రోజులైంది దోశలేసి? రోజు తింటున్నా కానీ వెయ్యలేదు. భారతదేశం తరపున మొట్టమొదటి ఒలింపిక్స్ లో పాల్గొన్న మహిళ నీలిమా ఘోష్. రైటా రాంగా? రైట్. పక్కా? ఓకే, రైట్ అంట. రైటా రాంగా చూద్దాం. నీలిమా ఘోష్ గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్. రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ అన్ని కలిసి 20 పాయింట్స్ అండి. ఈ దోశ పెనం కూడా. 2021 ఫిబ్రవరి 26న హిమా దాస్ అనే అథ్లీట్ ని అసోం డిఎస్పీగా నియమించారు. రైటా రాంగా? రైట్. చదివారా మీరు కూడా? ఎస్.
ఏమైనా తెలుసా రిగార్డింగ్ హర్? తను నెంబర్ ఆఫ్ మెడల్స్ గెలిచింది ఇండియాకి ఒలింపిక్స్ నుండి అథ్లెటిక్స్ స్ప్రింటర్ గా. తను కూడా చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంటర్ అయ్యి తను సర్వీస్ ఇస్తుంది కాబట్టి. సో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారా? యా ట్రైనింగ్ ఇస్ కంపల్సరీ. సరే అయితే మీరు రైట్ అంటున్నారు, రైట్ రాంగా చూద్దాం. సో హిమదాస్ మహిళా అథ్లీట్, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్, రన్నింగ్, జంపింగ్ వీటన్నిటిలోనూ బోలెడన్ని మెడల్స్ గెలుచుకుంది. సో ఇప్పుడు అసోం టీఎస్పీగా అపాయింట్ అయింది. తీసుకోండి. అలాగే 40 పాయింట్స్ కూడా ఎవరెవరి దగ్గర తీసుకుంటారు? 20 ఫ్రమ్ శ్వేత, 10 ఫ్రమ్ అర్చన, 10 ఫ్రమ్ విద్య. మీకు 40. చూద్దాం ఇప్పుడు డాక్టర్కి ఏమొస్తుందో. రండి. డాక్టర్ గారు మీకు మాత్రం డిఫరెంట్ గా స్టార్ మహిళ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. స్టార్ మహిళ భారతదేశంలోనే అత్యధిక కాలం ప్రసారించబడుతున్న 2వ అతిపెద్ద గేమ్ షో. రైటా రాంగా? రైట్. రైటా రాంగా చూద్దాం. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. స్టార్ మహిళ భారతదేశంలోనే లాంగెస్ట్ రన్నింగ్ గేమ్ షో, అందులోను ఉమెన్స్ గేమ్ షోగా ఇట్స్ అండ్ ద నంబర్ 2nd పొజిషన్. కానీ సో మెనీ ఉమెన్, ఎంత మందిని కలిశానో నేను. కేవలం ఒక గేమ్ లాగా కాకుండా ఎంతమంది సైకాలజీస్, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు, గేమ్ గెలుచుకుంటే వాళ్ళకు ఉండేటువంటి పట్టరాని సంతోషము, వాళ్ళ మధ్యలో ఉండే అనుబంధాలు, వాళ్ళ అత్తగారులు, మామగారులు వాళ్ళు రావడం షోకి, వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయటము, ఇవన్నీ చూశాను. సో అందుకనే స్టార్ మహిళ ఇస్ జస్ట్ నాట్ అ గేమ్ షో, ఇట్స్ అన్ ఎమోషన్. సో అభిషేకం సీరియల్ ఒకటి లాంగెస్ట్ రన్నింగ్ ఇన్ ఫిక్షన్ కేటగిరీ. నాన్ ఫిక్షన్ లో మాత్రం నాకు తెలిసి అంటే అలా 1, 2 వేసుకుంటే 2, కానీ నాన్ ఫిక్షన్ లో మాత్రం మనమే నంబర్ 1, ద ఓన్లీ 1 గేమ్ షో. అందుకనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది. సో మీకు 20 పాయింట్స్ వచ్చాయి, ఇది కూడా వచ్చేసింది. మీ 2nd క్వశ్చన్ మీకు మంచి క్లాక్ కూడా ఉంది. మగవాళ్ళ బ్రెయిన్ కంటే ఆడవాళ్ళ బ్రెయిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. రైటా రాంగా? రైట్. మీకు ఏం చెప్పాలని ఉంది కాదు, ఏది కరెక్టో చెప్పాలి మీరు. రైటే చెప్తాను. రైటా? అవును. ఎందుకు? మీకు ఎలాంటప్పుడు అనిపించింది? మనం 10 పనులు ఒకసారి చేస్తాము. తింటుంటాము, వాళ్ళకి తినిపిస్తుంటాము, వండుతుంటాము, ప్రొఫెషన్ లో చేస్తుంటాము, డ్రైవ్ చేస్తుంటాము, కాల్ అటెండ్ అవుతాము. మన హస్బెండ్ వెయిటింగ్ ఫర్ అస్, అంతే. ఒకటే పని చేస్తుంటారు. సో అందుకని యూ థింక్ ఇట్స్ రైట్. ఓకే, రైటా రాంగా చూద్దాం. మగవాళ్ల మెదడు ఆడవాళ్ల మెదడు కన్నా 10% పెద్దదంట కదా డాక్టర్ గారు? అవును. అయినా సరే ఆడవాళ్ల మెదడే చురుగ్గా పనిచేస్తుంది. ఇలా పనిచేస్తుందనే దేవుడు వాళ్ళకి 10% ఎక్కువ ఇచ్చారు. అందులో ఎక్కువ స్టఫ్ లేదు, మన దగ్గర చాలా ఉంది లోపల స్టఫ్. ఏం చీర కట్టుకోవాలి, ఏం నగలు వేసుకోవాలి, మేకప్ ఎలా ఉండాలి, ఫోటో ఏ యాంగిల్లో దిగాలి, మొగుడికి వాళ్ళ ఏం వండి పెట్టాలి, అత్తగారిని ఎలా సాటిస్ఫై చేయాలి, పిల్లలకి ఏం చేసి పెట్టాలి, ఇన్ని ఉంటాయి మన బుర్రలో. వీటన్నిటితో పాటు ఈ ఆపరేషన్ లో నేను ఇవాళ ఎలా కుట్లేయాలి. సో అదండి, మీకు 40 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. 20 ఫ్రమ్ మౌనిక, 10 ఫ్రమ్ అర్చన, 10 ఫ్రమ్ విద్య. శ్వేత 40. రండి విద్య. విద్య కుక్కర్ రెడీగా ఉంది మన కోసం. క్వశ్చన్ నంబర్ 1. సరోజినీ నాయుడు గారికి గాన కోకిల అనే బిరుదుని ఇచ్చారు. రైటా రాంగా? నైటింగేల్ ఆఫ్ ఇండియా కదా? ఎస్, రైట్. రైట్. ఓకే, రైట్ అంట, రైటా రాంగా చూద్దాం.
రైట్ ఆన్సర్. కుక్కర్ కూడా వచ్చేసింది. సరోజినీ నాయుడు గారికి మహాత్మా గాంధీ గారు గాన కోకిల అనే బిరుదుని ఇచ్చారు. ఓకేనండి, మీ సెకండ్ క్వశ్చన్. ఆంగ్లంలో ఫెమినిస్ట్ అంటే ఫేమ్ వచ్చిన వాళ్ళు అని అర్థం. రైటా రాంగా? రాంగ్. రాంగ్. మరి ఫెమినిస్ట్ అంటే? ఫెమినిస్ట్ అంటే సమ్వన్ లైక్ వాళ్ళకి ఎక్కువ స్త్రీకి సంబంధించిన భావాలు ఉన్న వాళ్ళు, స్త్రీని ఎక్కువగా దే ఆర్ సుపీరియర్ అనుకునే వాళ్ళు, దే ఆర్ మోర్ డామినేటింగ్ దన్ మెన్ అనుకునే వాళ్ళు, స్త్రీవాది అనొచ్చు. ఎగ్జాక్ట్. సో ఇది రాంగ్ అంటారు. రైటా రాంగా చూద్దాం. సో మీకు 40 పాయింట్స్ వచ్చేసాయండి, తీసుకోండి. 20 ఫ్రమ్ శ్వేత, 20 ఫ్రమ్ మౌనిక. ఓకే, మీకు 40. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు విద్య. చార్మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్ ఫసక్. ఇక్కడి నుంచి ఒక బలూన్ తీసుకొని మీరు అక్కడికి వచ్చి దీన్ని ఇక్కడ పెట్టి పొడవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బలూన్ దాన్ని అక్కడ పెట్టి అక్కడ పొడవాలి. ఇది మ్యాటరు. ఇంతే మీ గేమ్. సో ఎవరు వస్తున్నారు ఫస్ట్? లీడ్ లో ఉన్నది విద్య. విద్యని ఆడించేస్తే బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అందరికి. రెడీ? 1 2 3 గో. మారు 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 మారులే, జోరు 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 జోరులే, నిత్య నేల పైన పైన ఊపర్స్తాయి, కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే, ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చు దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే, గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. 11 అంటే 110 పాయింట్స్. అర్చన మీరు వచ్చేయండి. రెడీ? 1 2 3 గో. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే. 9 90 పాయింట్స్. మౌనిక మీరు వచ్చేయండి. సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక గారు ఆడబోతున్నారు. రెడీ? 1 2 3 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే రాయే రాయే నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలై 13 130.
శ్వేత ఆడబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి టై అయిపోయి ఉందమ్మా. మీరు కూడా టై చేసుకోవాలనుకుంటే 12, 13 వేస్తే మీరు విన్ను, 11 వేస్తే వీళ్ళిద్దరు టై నేను బ్రేక్ చేయాలి, 12 వేస్తే మాత్రం ముగ్గురు టై బ్రేక్ చేయాలి. 1 2 3 గో. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. శ్వేత, మీరు కంగారులో ఏమైందంటే మీరు బుట్టలోకి ఇట్లా పెట్టక ముందే ఇక్కడ ఉన్నప్పుడే మీరు చేసేస్తున్నారనమాట. అది ఒకటో రెండో కాదు, చాలా జరిగాయి అవి. సో అందుకని ఓవరాల్ గా ఒక 3 తీసేస్తున్నాం. 90 పాయింట్స్ అండి. సో మీకు 20 సెకండ్స్ టైం ఇస్తామండి. ఇద్దరు జస్ట్ తీసుకుని వెళ్ళి ఆ బుట్టలో పెట్టి పగలగొట్టాలి. ఫైనల్ పొజిషన్ ఎవరు ఎక్కడ ఉన్నారో దాని మీద మేము విన్నర్ ని డిసైడ్ చేస్తాం. సో మొత్తానికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి మధ్యలో పడింది గేమ్. రెడీ 1 2 3 గో. కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక 5 పగలగొట్టారు మీరు కూడా, కానీ ఈవిడ మీకన్నా ఒక 5 సెకండ్స్ అహెడ్ ఉన్నట్టున్నారు. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక. కంగ్రాచులేషన్. సుమా గారు, ఎంతో మంది మేము ఇన్స్పైర్ చేయడం కాదు, మమ్మల్ని అందరినీ మీరు వాళ్ళతో పాటు ఇన్స్పైర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆనర్. ఇది మీకు ఇచ్చేస్తాము. నేను చేస్తున్నటువంటి షోస్ కి గాను అందరు యాంకర్స్ తరఫున నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం. కన్ను కన్ను కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి మీకు తెలుసా ఒక సంగతి, ఇన్ని వందల వేల ఎపిసోడ్లు చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ షీల్డ్. ఇప్పటి వరకు ఒక షీల్డ్ లేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టార్ మహిళా షీల్డ్. బామలు హోయ్ బామలు, మీరు కోరి కైలు వేసుకున్నదో మలు. హోయ్ బామలు, మీరు గుడ్డి గుడ్డి చంపే క్యూట్ చీమలు. అమ్మా తీసుకో, నువ్వే నా స్టార్ మహిళ. బర్నర్ గ్యాస్ స్టవ్, ఐరన్ బాక్స్, రోటీ మేకర్, నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్కర్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రొఫెషన్ లో ఉండి ఏదో ఒకటి సాధిస్తేనే కాదు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా లేకపోయినా ఇంటి పనుల్ని ఎంతో సమర్థవంతంగా చేస్తున్నటువంటి ప్రతి మహిళ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. టాటా, బై బై.